హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వాటి యొక్క జవాబులు ఒకసారి చూద్దాం. మారిషస్ 56వ జాతీయ దినోత్సవాలకు మార్చి 12న ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ ద్రౌపది ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై ఉన్న టీఎస్ను టీజీగా మార్చడానికి కేంద్ర రవాణా శాఖ ఏ తేదీన గెజిట్ జారీ చేసింది? ఆన్సర్ మార్చ్ 12, 2024. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చర్చించిన మహతరీ వందన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహతరీ వందన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ నీతా అంబానీ. నెక్స్ట్ క్వశ్చన్, 71వ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న క్రిస్టినా ఫిజ్కోవా ఏ దేశానికి చెందినది? ఆన్సర్ చెక్ రిపబ్లిక్. నెక్స్ట్ క్వశ్చన్, అకాడమీ అవార్డ్స్ 2024 ఆస్కార్స్లో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న వారు ఎవరు? ఆస్కార్ 2024 అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న వారు ఎవరు? ఆన్సర్ కిలియన్ మర్ఫీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన బయోట్రిక్ అనగా ఆన్సర్ వ్యర్థ పదార్థాల నిర్వహణ సాంకేతికత. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చిరుతపులి నివేదిక 2024 ప్రకారం భారత్లో ఎన్ని చిరుతలు ఉన్నాయి? ఆన్సర్ 13,874 చిరుతపులులున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన వివాదాస్పద భోజ్శాలా కాంప్లెక్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని మార్చి 15న ఎవరికి ప్రదానం చేశారు? పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని మార్చి 15న ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ రతన్ టాటా. నెక్స్ట్ క్వశ్చన్, టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి జాతీయ టీకా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ మార్చ్ 16. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల పోషణ్ ఉత్సవ్ సెలబ్రేటింగ్ న్యూట్రిషన్ని ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మీకు ఇంకా కరెంట్ అఫైర్స్ అందించడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సర్వీస్కు ప్రధాని మోదీ ఎక్కడ పునాది వేశారు? వాణిజ్య సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సర్వీస్కు ప్రధాని మోడీ ఎక్కడ పునాది వేశారు? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం 2019-2023 మధ్య ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 134. నెక్స్ట్ క్వశ్చన్. హర్యానాలోని హిసార్లోని జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్లో స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో భారతదేశపు మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఏడాది లీప్ సంవత్సరం ప్రతి 4 ఏళ్లకొకసారి ఫిబ్రవరి 29న మాత్రమే అచ్చయ్యే ఓ వ్యంగ్య పత్రిక వార్తల్లో నిలిచింది. 20 పేజీల్లో వెలువడిన ఆ ఫ్రెంచి పత్రిక పేరేంటి? ఆన్సర్ లా బోగి డు సాపెర్. నెక్స్ట్ క్వశ్చన్. రూపంలో రైలును, వేగంలో విమానాన్ని పోలిన అత్యాధునిక అల్ట్రా సూపర్సోనిక్ హై స్పీడ్ ట్రైన్ను చైనా అభివృద్ధి చేసింది. దీనికి ఏమని పేరు పెట్టారు? ఆన్సర్ టీ ఫ్లైట్. నెక్స్ట్ క్వశ్చన్. త్రిపుర రాష్ట్ర ప్రజల సాంప్రదాయ అలంకరణలో విడదీయరాని భాగమైన ఓ రంగుల వస్త్రానికి ఇటీవల భౌగోళిక గుర్తింపు దక్కింది. దాన్ని ఏమని పిలుస్తారు? అలాగే హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఏ అలంకరణకు భౌగోళిక గుర్తింపు లభించింది? ఆన్సర్ రీసా వస్త్రం మరియు హైదరాబాద్ లక్క గాజులు. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా కేంద్రంగా పనిచేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ స్నోఫ్లేక్ కొత్త సీఈఓగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ శ్రీధర్ రామస్వామి. నెక్స్ట్ క్వశ్చన్. తన సరిహద్దులో ప్రవహించే ఓ నదీ జలాలను భారత్ పూర్తిగా వినియోగించుకోనుంది. దీంతో ఇక నుంచి పాకిస్తాన్కు నీటి సరఫరా ఆగిపోనున్నట్టు వార్తలొచ్చాయి. ఆ నదీ పేరేంటి? ఆన్సర్ సింధు ఉపనది అయిన రావి నది. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య వ్యాపార సంబంధాల్లో చేసిన సేవలకు గాను బ్రిటిష్ రాజు చార్లెస్ III నుంచి ప్రతిష్టాత్మక నైట్హుడ్ గౌరవం అందుకున్న ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ఎవరు? ఆన్సర్ సునీల్ భారతీ మిత్తల్ తొలి భారతీయుడు. నెక్స్ట్ క్వశ్చన్. 3 నెలల పాటు కబడ్డీ అభిమానులను ఉర్రూతలూగించిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరిగింది. ఈ విడత ఏ జట్టు విజేతగా నిలిచింది? ఆన్సర్ పునేరి పల్టన్ హర్యానా స్టీలర్ను ఓడించి కప్పు గెలిచింది. పునేరి పల్టన్ గెలవడం ఇది మొదటిసారి. నెక్స్ట్ క్వశ్చన్. ఐర్లాండ్కు చెందిన వైద్య సాంకేతిక సేవల సంస్థ ఒకటి తమ ఇంజనీరింగ్ మరియు ఇన్నోవేషన్ సెంటర్ను
హైదరాబాద్లో ప్రారంభించింది. అమెరికాకు వెలుపల అతిపెద్ద కేంద్రాన్ని నెలకొల్పిన ఆ సంస్థ ఏది? ఆన్సర్ మెడ్ట్రానిక్. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బర్ సింగ్ సినిమాలో పిల్లా నువ్వు లేని జీవితం, కింగ్ సినిమాలో గింత గింత పాల సుక్కకే పాటలతో శ్రోతల హృదయాలను గెలుచుకున్న తెలంగాణకు చెందిన ఓ నేపథ్య గాయకుడు ఇటీవల మరణించాడు. ఆయన పేరేంటి? ఆన్సర్ వడ్డేపల్లి శ్రీనివాస్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, హాలీవుడ్ సినిమాలను భారతీయ భాషల్లో రీమేక్ చేయడం సాధారణం. దీనికి భిన్నంగా తొలిసారిగా ఓ భారతీయ చిత్రాన్ని హాలీవుడ్ రీమేక్ చేయనున్నారు. ఆ చిత్రం ఏది? ఆన్సర్ మలయాళ సినిమా దృశ్యం. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాహుల్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఏ రాష్ట్రంలో సెంటర్ ఫర్ ప్రిజర్వేషన్ మరియు ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ మరియు హెరిటేజ్కి శంకుస్థాపన చేశారు? ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల GI ట్యాగ్ పొందిన మజులీ మాస్క్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ అస్సాం. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.